మీరు 5 సంవత్సరాలు అధికారం అందించారు. అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట. ఈ తాటాకి చప్పుళ్ళకి బెదిరిస్తాం మేము, ఈ చిల్లర ఆకురౌడి పనులకి మేము బెదిరుతాం మేము. ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఆకు రౌడీలు అందరూ? చిన్న చిన్న అతని కొడుకు అంట, పేరు కూడా నాకు తెలియదు సరిగ్గా, అతను ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్ లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 తెనాల్లో మాట్లాడతా, జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అని. మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కదా? ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా? ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా? పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతా ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి? చేనేత కార్మికులు, కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రాష్ట్రానికి గాయం కదా? బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటికి వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా? మీరు ఆలోచించండి, మీరందరూ ఇక్కడున్న ఆడబిడ్డలు, పెద్దలు అందరూ, రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తుందో మనకు తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డల్ని తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో, ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గొడవ మాకు ఇతనికి పనే? మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా మాకు?